జూనియర్ ఎన్టీఆర్ అభిమానులుగా ఎవరైనా ఎలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నా కూడా మాకు అభ్యంతరం లేదు అనేది మాత్రం సుస్పష్టం. అయితే ఇక్కడ సమస్యల్లా ఒకటి 100 కోట్ల బడ్జెట్, ఇంకోటి రాజకీయ అరంగేట్రం, ఇంకోటి ఊరువాడ అని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు, ఇంకోటి ఫండ్స్ రైజ్ చేయడం, డొనేషన్స్ వసూలు చేయడం. సో ఇక్కడే అసలు సమస్య వస్తుంది. అసలు ఎందుకు డొనేషన్స్ తీసుకుంటున్నారు, ఇప్పటి వరకు ఎంత మొత్తంలో ఈ ఫండ్ రైజ్ అయింది అన్న దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఇప్పటివరకు ఎంత ఫండ్ మొబిలైజ్ అయిందనే దాని గురించి క్లారిటీ లేదు, కానీ వాళ్ళు చాలా హంగామా మాత్రం చేస్తున్నారు. చాలా సినిమా ఫంక్షన్ టైప్లో ఒక పాటల ప్రదర్శనలు, సినిమా కటౌట్లు అన్ని భారీగా వాళ్ళు సమకూర్చుకుంటున్నారు. 18వ తారీఖు చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనే కోణంలోనే రా ఎన్టీఆర్ ప్రతినిధులు వర్క్ చేస్తున్నట్టుగా మనకు చాలా విశ్వసనీయంగా సమాచారం అందుతూ ఉంది. అయితే ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తాడు అనేది గెస్ట్లను ఇన్వైట్ చేస్తున్నారా, ప్రముఖులు ఎవరైనా కార్యక్రమానికి వస్తున్నారా, ఏమేమి ఉండబోతున్నాయి అక్కడ? అంటే ప్రస్తుతానికైతే వీళ్ళకి పోలీస్ పరంగా కూడా ఎలాంటి అధికారికంగా సమావేశం నిర్వహించుకోవడానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయనేది ఇంకా తెలియరాలేదు. మనకు కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అయితే వీళ్ళు ఒక ఆడియో ఫంక్షన్, ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎలా జరుగుతారో అంత గ్రాండియర్గా ఒక స్టేజీ, ఒక సెటప్ చేసి పాటలు ప్రదర్శనలతోటి అందరి అభిమానులని అక్కడికి అందరి అభిమానులను రావాలని ఆహ్వానిస్తున్నారు. అయితే ఒరిజినల్ అభిమానులు మాత్రం ఇలాంటి ఫంక్షన్లకు అటెండ్ కావాల్సిన అవసరం లేదు అనేది ఒరిజినల్ అభిమానులు, రియల్ ఉన్న ఫ్యాన్స్ అసోసియేషన్లకి, అంటే అనుబంధంగా ఉన్న కొంతమంది అసోసియేషన్లకి చెప్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఆఫీస్ మాత్రం మనకు ఎన్టీఆర్కి సంబంధించి ఎలాంటి అభిమాన సంఘాలు అధికారికంగా లేవు. కొంతమంది ఎవరికి వాళ్ళు ఒక అసోసియేషన్ అని చెప్పుకొని చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి మాకు ఎదురు కాలేదు కాబట్టి ఇలాంటి సమస్యని ఎలా ఎదుర్కొనాలనే విషయం గురించి చాలా చర్చిస్తున్నాము. అయితే మా హీరో ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా వాటిని మేము సంఘటితంగా ఎదుర్కొంటామని చెప్తున్నారు.